హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరి వంటలు. మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వీడియోలో కొత్తిమీర రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. మసాలా ఏమీ లేకుండా చాలా చక్కగా దీన్ని 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మసాలా ఏమి యూస్ చేయట్లేదు కాబట్టి ద బెస్ట్ లంచ్ బాక్స్ హెల్దీ రెసిపీ అని దీన్ని చెప్పుకోవచ్చండి. లంచ్ బాక్స్గానే కాకుండా నైట్ రైస్ మిగిలితే దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి చిటికలో అయిపోయే ఈ రైస్ ఐటెంని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కొత్తిమీరని నీట్గా వాటర్తో 2 సార్లు వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా పర్వాలేదండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి బిర్యానీ దినుసులు, కొద్దిగా జీలకర్ర వేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 కప్పు పచ్చి బఠానీలు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత బఠానీ కూడా చక్కగా ఫ్రై అయిపోతుందండి. అప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటా ఒకటి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని టమాటా మగ్గే వరకు మగ్గించుకోవాలి. టమాటో ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. చూస్తున్నారు కదండి, ఈ పేస్ట్ కడాయి నుంచి ఇలా సపరేట్ అయ్యాక ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. అన్నం వండుకుంటున్నప్పుడే అందులో కొద్దిగా ఉప్పు వేసి వండుకోవటం వల్ల మన రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి. మీరు ఈ రైస్ని బాస్మతి రైస్తో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ నార్మల్ రైసే యూస్ చేశాను. ఈ పేస్ట్ అన్నం బాగా కలిసేలా ఒకసారి అంతా కలుపుకోవాలి. అంతా బాగా కలిసాక పుదీనా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారాక ఇందులోకి ఒక మీడియం సైజ్ నిమ్మకాయ రసం తీసుకున్న రసాన్ని ఇందులోకి వేసుకుని కలుపుకోవాలి. అంతే అండి, గుమగుమలాడే కొత్తిమీర రైస్ రెడీ అయిపోయింది. మీకు ఈ రైస్ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ విధంగా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.